సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 966365 ఎన్నికల్లో సరికొత్త నిరసనలు తెరపైకొస్తున్నాయి. విజయనగరం జిల్లా గర్చిమి గ్రామ పంచాయతీ పరిధిలోని భోజాపురంలో గ్రామస్తులు ఎన్నికల్ని బహిష్కరించారు. తమ గ్రామంలో పోలింగ్ నిర్వహించకూడదని అధికారులను అడ్డుకున్నారు. గడిచిన 5 ఏళ్లలో తమ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్తున్నారు భోజాపురం గ్రామస్తులు. తమ గ్రామానికి 2.5 కిలోమీటర్ల దూరం ఉన్న రోడ్డును వేయాలని అధికారులను వేడుకున్నామని, అయినా అప్పటి ఎమ్మెల్యేకు వినతి పత్రాన్ని కూడా అందించామని, అయినా కూడా ఎవరూ పట్టించుకోలేదని గ్రామస్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ విన్నపాలకు న్యాయం జరిగినప్పుడు తాము ఓటు ఎందుకు వేయాలని నిలదీస్తున్నారు. గ్రామానికి ఉపయోగం లేని ఎన్నికల్లో పాల్గొనబోమని చెబుతున్నారు. భోజాపురం గ్రామంలో మొత్తం 205 మంది ఓటర్లున్నారు. ఈ ఊరికి రోడ్డు సౌకర్యం లేదు. రోడ్డు సౌకర్యం కోసమే భోజాపురం వాసులు ఈ ఆందోళనకు దిగినట్టుగా తెలుస్తోంది. తప్ప మా గ్రామానికి రోడ్డు అయితే లేదు. కాబట్టి మా గ్రామం నుంచి ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో గర్భిణీలు కానీ లేకపోతే ఒంట్లు బాగలేకపోయినా సరే సుమారు దత్తిరాజేరి మండలం కమ్యూనిటీ హెల్త్ హాస్పిటల్ తీసుకెళ్లాలనుకుంటే సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఎడ్ల బండి కానీ మనుషులు మాత కానీ తీసుకెళ్లవలసి వస్తుంది. అంబులెన్స్ కూడా మా గ్రామానికి రాలేదు. కాబట్టి అధికారుల దగ్గరికి మేము ఎన్ని చుట్లు చెప్పినప్పుడు కూడా అధికారులు ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి మా దయదలిచి ఏ అధికారులకైనా వెళ్తే బాగుంటుంది ఉద్దేశంతో కలెక్టర్ గారి దగ్గరికి, డిఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి మేము వినతి పత్రం ఇచ్చి ఉన్నాం. కాబట్టి అధికారులతో మాట్లాడి మీకు న్యాయం జరుగుతుంది అని చెప్పి కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు మాకు చెప్పడం జరిగింది. వాళ్ళ కింద చిన్న ఇబ్బందులు కూడా వచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా ఏంటన్నా మా పై అధికారులకి రాసి మేము పెడతాము, మీ గ్రామానికి న్యాయం జరుగుతుందని చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ దినం అంతే ఓట్ల ఎలక్షన్ జరిగినప్పుడు కూడా ఈ దినం మా గ్రామం రోడ్డు వేయలేని ఉద్దేశంతో మా గ్రామం నుంచి మేము ఎవరూ వెళ్ళలేదు ఓట్లు వేయడానికి. నా పేరు సారిపిల్లి చంద్రుడు, భోజరాజపురం విలేజ్, దళిత కుటుంబం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.